శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము ప్రభుత్వ ఉద్యోగాలు. జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం ఏ గ్రహాల కలయిక కానీ స్థితిగతుల వల్ల కానీ వస్తుంది అనే విషయాన్ని మనం చూసినప్పుడు జాతకంలో సూర్యుడి బలం ఎక్కువగా ఉండాలన్నమాట. ఆ జాతకునికి అంటే సూర్యుడు అనగానే రాజు, రవి రారాజు గ్రహాల్లో కల్లా. అంటే గవర్నమెంట్ ప్రభుత్వంకి సంబంధించిన జాతక ఉద్యోగము రావాలి అన్నప్పుడు జాతకంలో రవి బలం బాగా ఉండాలి. జాతకునికి రవి బలం బాగుండాలి. దశ అంతర్దశలు యోగించాలి. నవాంశలో కూడా బాగుండాలి రవి. అలాగే దశమాంశలో కూడాను. ముఖ్యంగా ఎవరికి పెద్ద పెద్ద ఉద్యోగాలు గవర్నమెంట్ స్థాయిలో వస్తాయి అనుకున్నప్పుడు రవి ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు, అంటే మేషం వచ్చే రవికి, సింహం స్వక్షేత్రము 20 డిగ్రీల వరకు మూల త్రికోణము, మిగతా 10 డిగ్రీలు స్వక్షేత్రం అన్నప్పుడు రవి ఉచ్చస్థానం అంటే మేషంలో రవి ఉన్న జాతకునికి గురుబలం ఉన్నాయి. మేషంలోని రవి ఉన్నప్పుడు సింహరాశి, సింహంలో రవి ఉంటూ సింహం 20 డిగ్రీల వరకు మూల త్రికోణము, 20 తర్వాత నుంచి స్వక్షేత్రము అక్కడ రవి ఉన్నప్పుడు, అలాగే జాతకునికి దశమ స్థానం మీద గురు వీక్షణలు, దశమం మీద మిగతా గ్రహాలు శుభగ్రహాల వీక్షణలు, దశమ స్థానంలో 2 గ్రహాలు మంచి శుభగ్రహాలు కలిగి ఉన్నప్పుడు వీళ్ళకి ఖచ్చితమైన గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్నమాట. అవి కూడా నవాంశలోని వర్గోత్తమం చెంది ఉండాలి. తర్వాత దశమాంశలో కూడా ఈ గ్రహాలకి అంటే మూల త్రికోణ రాశులు, మేష సింహ ధనస్సులు 3 రాశులకు సంబంధించి అక్కడ గురుబలము, తర్వాత రవి బలము కూడా ఉంటూ అష్టక వర్గులో కూడా బిందువులు బాగుండాలి. అష్టక వర్గులోని రవి 4 మించి బిందువులు ఇచ్చినప్పుడు దశమ స్థానానికి సంబంధించి 28 మనం మామూలుగా యావరేజ్గా అనుకున్నప్పుడు 28కి మించి 30, 35 ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు దశమ స్థానానికి, తర్వాత రవి 6 నుంచి 7, 8 బిందువులు ఇచ్చినప్పుడు ఇలాంటి గ్రహాలు ఉన్న కలయికలు ఉన్న జాతకునికి ఖచ్చితంగా వీళ్ళు ముద్రాధికారాన్ని సంపాదిస్తారు. అంటే గెజిటెడ్ ఆఫీసర్స్, గ్రీన్ ఇంక్ సంతకం కలిగి ఉంటారన్నమాట. అలాగే గురుబలం ఎక్కువగా ఉండి గురు వీక్షణలకు దశమ స్థానం మీద ఉండి గురువుతో కాంబినేషన్స్ ఆ నక్షత్రాల్లో ఉన్నప్పుడు రీసెర్చ్ స్కాలర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ పై స్థాయిలో కలిగి ఉంటారనమాట. అలాగే గురుబలం బాగుండి జాతకులాగా ఉన్నప్పుడు ఒక స్థాయికి ఒక ప్రభుత్వం ఒక ఆఫీసులో పెద్ద స్థాయిలో ఉండడం, ఒక CEO లెవెల్ అనమాట. ఈ లెవెల్స్లోని ఉండడం, అలా రవి బలం బాగున్న జాతకులకి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవి మనం చూసినప్పుడు మన దగ్గరికి వాళ్ళు ఉద్యోగానికి 4, 5 పరీక్షలు రాసినప్పుడు నోటిఫికేషన్స్ వచ్చి గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్ కానీ, లేదంటే ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినవి కానీ ఏదైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అభ్యర్థులు వాళ్ళ గ్రహాల కాంబినేషన్స్, నడుస్తున్న దశ అంతర్దశలు, అష్టక వర్గులో ఉన్న బిందువులు ఇవన్నీ కూడుకొని చూసుకున్నప్పుడు అన్నీ చాలా బలంగా ఉన్నాయి, బాగున్నాయని నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత వాటిని అప్లై చేయొచ్చా చేయకూడదా అని మీమాంస పడిన వాళ్ళు మనం చెప్పచ్చు అనమాట. ఖచ్చితంగా వెళ్ళచ్చు, నీకు గవర్నమెంట్ ఉద్యోగం నీ జాతకంలో ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తే వస్తుంది తప్పనిసరిగా. ఇలా చెప్పినప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. వెళ్తే వస్తుందా రాదా మీమాంస అనుమానం పడడం అలాగేమీ అవసరం లేకుండా ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసుకొని దాన్ని సాధించడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. తర్వాత అలాగే 2, 3 ఉద్యోగాలు అంటే ఒక్కొక్కళ్ళకి జాతకంలో రవి బుధులు కలిసి ఉండడము, శని వీక్షణ దశమ స్థానం మీద ఉండి శనితో కాంబినేషన్స్ కూడా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, బ్యాంక్ ఉద్యోగాలు, 2, 3 ఉద్యోగాలు వచ్చినప్పుడు ఏ ఉద్యోగానికి వెళ్ళాలి, ఇందులో మనం స్థిరంగా చేయగలుగుతాము, దేనికి అప్లై చేస్తే మంచిది, మనకి ఏది రాసి పెట్టి ఉంది అని అది కూడా కొంత మీమాంసలో ఉంటుంది కొంతమందికి. అలాంటప్పుడు కూడా మనం ఇలా విడివిడిగా చూసుకొని అన్నీ కలుపుకొని చూసుకున్నప్పుడు సూర్యబలం ఎంత ఉంది, గురుబలం ఎంత ఉంది, అష్టకవర్గుల బిందు బలం ఏ గ్రహం ఎక్కువ బిందువులు ఇచ్చినారు,
దానికి సంబంధించిన ఉద్యోగానికి వెళ్ళినప్పుడు జీవితంలో మళ్ళీ ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే పనుండదనమాట. ఈ ఉద్యోగం కాదని మరోటి అలా మరి వెళ్ళే పనుండదు. ఒకటే ఉద్యోగానికి వెళ్ళి అప్లై చేసుకున్నప్పుడు 2, 3 ఉత్తీర్ణతలు పొంది అందులో ఏది దేనికి వెళ్ళాలి అని తెలియనప్పుడు ఇలా మనం అవి కూడా క్లారిఫై చేసి వెళ్ళినప్పుడు అలా కూడా వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారనమాట. ఇలాగా ఇది ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి అన్నప్పుడు జాతకంలో సూర్యబలంని బట్టి మనం నిర్ణయించవచ్చు. మీ జాతకంలో ఎవరికైనా ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నాయా లేదా? మీ పిల్లల జాతకాల్లోని ఉద్యోగాలు వయసు ఆ ఏజ్ చదువు అయిపోయి ఖాళీగా ఉన్నప్పుడు గానీ, ఎగ్జామ్స్ రాస్తూ అప్లై చేస్తూ అర్హతలు సంపాదించిన సివిల్స్ రాయడం ఇలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నప్పుడు మీరు సరైన జ్యోతిష్యుని సంప్రదించి వాటిని మీరు నిర్ధారణ చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని.